अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अऊज़ु बिल्लाहि मिनश्शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। सूरा बकरा आया नंबर 211 to 220। आया नंबर 211। మేము ఇస్రాయిల్ వంశస్థులకు ఎన్ని స్పష్టమైన నిదర్శనాలను ప్రసాదించామో వారిని అడగండి. దైవ ప్రసాదితాలు తమ వద్దకు చేరిన తరువాత వాటిని తారుమారు చేసేవారు అల్లా కఠినమైన శిక్షలు విధించగలవాడన్న విషయాన్ని విస్మరించరాదు. దైవానుగ్రహాన్ని ఉదాహరణకు మూసా అలైహిస్సలాం దగ్గరున్న చేతికర్రని తీసుకోండి. దాని ద్వారా మేము మంత్రగాళ్ల కనికట్టును కకావికలం చేశాము. సముద్రంలో నుంచి మార్గం ఏర్పరిచాము. బండరాయి నుంచి 12 నీటి ఊటలను ఉత్పత్తి చేశాము. అలాగే మేఘాల ద్వారా ఛాయను కల్పించటం, సల్వాలను ఆహార పదార్థాలుగా అవతరింప చేయటం ఇవన్నీ దైవ శక్తికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సత్యతకు ప్రబల తార్కాణాలే. కానీ ఇంత చేసినా ఇస్రాయిల్ సంతతి వారు దైవాదేశాల పట్ల వైముఖ్యాన్ని ప్రదర్శించారు. దైవానుగ్రహాన్ని తారుమారు చేయటం అంటే భావం వాళ్లు విశ్వాసానికి బదులుగా తిరస్కార వైఖరికి ఒడిగట్టారు. దైవ సందేశం పట్ల విముఖత చూపారు. ఆయ నెంబర్ 212. అవిశ్వాసుల కొరకు ప్రాపంచిక జీవితం ఎంతో సుందరంగా ఆకర్షణీయంగా మలచబడింది. వారు విశ్వసించిన వారిని అవహేళన చేస్తున్నారు. వాస్తవానికి అల్లా పట్ల భయభక్తులు గలవారు ప్రళయ దినాన వారికన్నా ఎంతో ఉన్నత స్థితిలో ఉంటారు. అల్లా తాను తలచిన వారికి లెక్కలేనంతగా ఉపాధిని అనుగ్రహిస్తాడు. ఆనాటి ముస్లింలలో అత్యధికులు పేదవారు, అభాగ్యజీవులే. వారి దగ్గర విలాస వస్తువులు గాని ఆస్తి అంతస్తులు గాని ఉండేవి కావు. అందుచేత మక్కాకు చెందిన ఖురైషులు అడుగడుగునా ముస్లింలను అవమానపరిచేవారు, ఎగతాళి చేసేవారు. తరతరాలుగా యుగ యుగాలుగా జరుగుతున్నది కూడా ఇదే. సమాజంలోని శ్రీమంతులు సదా సత్యబలమున్న పేద వర్గాన్ని చిన్న చూపు చూస్తూనే వచ్చారు. కానీ ఎట్టకేలకు సత్యబలం ఉన్న వర్గం మాత్రమే కాలం పెట్టే పరీక్షలో నెగ్గింది. విశ్వాస వర్గం యొక్క పేదరికాన్ని, నిరాడంబరత్వాన్ని చూసి అవిశ్వాసులు చేసిన ఎగతాళికి సమాధానం ఇవ్వబడింది. మీరు ప్రాపంచికంగా ఏ అభాగ్య జీవులను పరిహసిస్తున్నారో వారే ప్రళయ దినాన తమ తఖ్వా అంటే దైవభీతి, పాపభీతి దృష్ట్యా ఉన్నత స్థానాల్లో ఉంటారు. లెక్కలేనంతగా ఉపాధిని ప్రసాదిస్తాడు అన్న మాటలో పరలోక అనుగ్రహంతో పాటు ఇహలోక ప్రసాదం కూడా ఇమడి ఉంది. అన్నట్లుగానే కొన్ని ఏండ్లల్లోనే అల్లా ఈ పేద ప్రజల కోసం విజయ ద్వారాలు తెరిచాడు. దాంతో వారికి ప్రాపంచిక ఐశ్వర్యం కూడా ప్రాప్తించింది. ఆయ నెంబర్ 213. మానవులంతా ఒకే సమాజంగా ఉండేవారు. అల్లా ప్రవక్తలను శుభవార్తనిచ్చేవారుగా, భయపెట్టేవారుగా చేసి పంపాడు. ప్రజల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలపై తీర్పు చేయటానికి గాను వారి వెంట అనగా ప్రవక్తల వెంట సత్యబద్ధమైన గ్రంథాలను పంపాడు. మరి వాళ్లే అనగా ప్రజలే స్పష్టమైన ఆదేశాలు వసగబడిన తరువాత కూడా పరస్పర వైరభావం, అసూయ మూలంగా అందులో విభేదించుకున్నారు. అందుచేత అల్లా విశ్వాసులకు ఈ భేదాభిప్రాయం నుండి కూడా తన ఆజ్ఞానుసారం సత్యం వైపుకు దర్శకత్వం వహించాడు. అల్లా తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు. అందరూ తౌహీద్ అంటే దేవుని ఏకత్వంపై ఉండేవారు. హజరత్ ఆదం నుండి హజరత్ నూహ్ వరకు 10 తరాల వరకు దైవ ప్రవక్తలు ఏక దైవారాధననే ప్రబోధించారు. ప్రజలు కూడా ఈ దేవుని ఏకత్వంపై గట్టిగా నిలబడ్డారు. ఆ తరువాత క్రమేణా శైతాన్ వారిలో దుష్ప్రేరణలను నూరిపోశాడు. పర్యావసానంగా వారి మధ్య భేదాభిప్రాయం పొడసూపింది. షిర్క్ మరియు గోచర వస్తువుల పూజ సర్వసాధారణం అయిపోయింది. అందువల్ల మార్గభ్రష్టతకు లోనైన మానవతను తిరిగి రుజుమార్గంలోకి తీసుకురావడానికి అల్లా తన ప్రవక్తలకు గ్రంథాల్ని ఇచ్చి పంపాడు. మౌలిక విశ్వాసంపై ప్రజల మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలను విచారించి సత్యమేదో అసత్యమేదో స్పష్టం చేయడం దీని అసలు ఉద్దేశం. సత్యం పట్ల వైముఖ్య ధోరణి విసుగు పుట్టిన చోటల్లా అభిప్రాయ భేదం తప్పకుండా వస్తుంది. ఈ విముఖతకు అసలు కారణం అసూయ, విరోధం, మనసులోని అక్కసు. ముస్లిం సమాజంలోనూ ఈ విముఖత పొడసూపకుండా
ఉన్నంతకాలం ఈ సమాజం తన మౌలిక విశ్వాసంపై కదలని కొండలా నిలబడింది. కానీ తఖ్లీద్ అంటే ఇమాముల అంధ అనుసరణ మరియు బిదత్ ధర్మంలో కొత్త విషయాలకు అంకురార్పణల మూలంగా సత్యమార్గం నుండి మనిషి తప్పటడుగు వేయడం ప్రారంభించాడు. విభేదాలు నానాటికి పెరగనారంభించాయి. కడకు ఉమ్మత్ ఐక్యత అనేది అసాధ్యంగా పరిణమించింది. అల్లా ముస్లింలకు మార్గం చూపుగాక. జుమా రోజు విషయంలో గ్రంథవహులు విభేదించారు. యూదులు శనివారాన్ని, క్రైస్తవులు ఆదివారాన్ని తమ పవిత్ర దినాలుగా చేసుకున్నారు. అంచేత అల్లా ముస్లింలకు జుమా రోజును అంటే శుక్రవారాన్ని అవలంబించవలసిందిగా సూచించాడు. యూదులు ఈసా అలైహిస్సలాం విషయంలో విభేదించారు. వారు ఆయన్ని ధిక్కారించటమే కాక ఆయన తల్లి అయిన మరియంపై అపనింద వేశారు. ఇదిలా ఉండగా క్రైస్తవులు ఈసా ప్రవక్తను అల్లాహ్ కుమారునిగా, సాక్షాత్తు దేవునిగా చేసుకున్నారు. కాగా అల్లాహ్ ఆయన విషయంలో సరైన దృక్పథాన్ని అవలంబించే సద్బుద్ధిని ముస్లింలకు వసిగాడు. అంటే ఈసా అలైహిస్సలాం దైవ ప్రవక్త మరియు దేవునికి విధేయత చూపే దాసుడు అని ముస్లింలు విశ్వసిస్తారు. ఇబ్రాహీం అలైహిస్సలాం విషయంలో కూడా వాళ్ళు విభేదించారు. ఆయన యూదుడు అని ఒకరంటే కాదు, క్రైస్తవుడు అని ఇంకొకరన్నారు. అయితే ఆయన చిత్తశుద్ధి గల దైవ విధేయుడు అంటే ముస్లిం అని అల్లా ముస్లింలకు ఎరుకపరిచాడు. ఈ విధంగా అనేక విషయాలలో అల్లా ముస్లింలకు తన కృపతో సరైన మార్గం చూపాడు. ఆయన నెంబర్ 214. ఏమిటి, మీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించగలమని అనుకుంటున్నారా? వాస్తవానికి మీకు పూర్వం గతించిన వారికి ఎదురైనటువంటి పరిస్థితులు మీకు ఇంకా ఎదురు కానేలేదు. వారిపై కష్టాలు, రోగాలు వచ్చిపడ్డాయి. వారు ఎంతగా కుదిపివేయబడ్డారంటే ఆ ధాటికి తాళలేక ఇంతకీ దైవ సహాయం ఎప్పుడొస్తుంది అని ప్రవక్తలు, వారి సహచరులు ప్రశ్నించసాగారు. వినండి, దైవ సహాయం సమీపంలోనే ఉంది అని వారిని ఓదార్చడం జరిగింది. మదీనాకు వలస వెళ్లిన తరువాత కపటుల, యూదుల, ముష్రికుల తరపు నుంచి ముస్లింలకు ఎన్నో వేధింపులు, బాధలు ఎదురయ్యాయి. కొంతమంది ముస్లింలు ఈ విషయమై దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఫిర్యాదు కూడా చేశారు. దానిపై ముస్లింలను ఓదారుస్తూ ఈ ఆయతు అవతరించింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సైతం వారిని ఈ విధంగా ఓదార్చారు. మీకు పూర్వం గతించిన వారిని నిలువున రంపంతో కోశారు. ఇనుప దువ్వెనలతో వారి శరీరం నుంచి మాంసం తీయబడింది. అయితే ఈ చిత్రవద, ఈ అమానుష కాండ వారిని వారి ధర్మం నుంచి మరలించలేకపోయింది. ఆ తర్వాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: దైవ సాక్షి అల్లాహ్ ఈ వ్యవహారాన్ని సంపూర్ణం గావిస్తాడు. అంటే ఇస్లాంకు ప్రాబల్యాన్ని ఒసుగుతాడు. కడకు ఒక ప్రయాణికుడు ఒంటరిగా సనా నుండి హజ్రే మౌత్ వరకు నిశ్చితంగా ప్రయాణం చేయగలుగుతాడు. అతడు అల్లాహ్కు తప్ప వేరెవరికి భయపడవలసిన అవసరం ఉండదు. ఆ కాలం వస్తుంది. ఇది సహీ బుఖారీలోని హదీస్. ఈ ఉపదేశం ద్వారా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింలలో ఆత్మవిశ్వాసాన్ని, స్థైర్యాన్ని పెంపొందించదలిచారు. ఆయన నెంబర్ 215. తాము ఏం ఖర్చు చేయాలి అని వారు నిన్ను ప్రశ్నిస్తున్నారు. మీరేం ఖర్చు చేసినా అది మీ తల్లిదండ్రుల కొరకు, బంధువుల కొరకు, అనాథల కొరకు, నిరుపేదలు, బాటసారుల కొరకు ఖర్చు చేయాలి. మీరు ఏ మేలు చేసినా అల్లాహ్కు దాని గురించి తెలుసు అని ఓ ప్రవక్త వారికి చెప్పు. కొంతమంది ప్రవక్త సహచరులు అడిగిన దానికి సమాధానంగా ధనం ఏ ఏ పద్ధతుల్లో ఖర్చు పెట్టాలో తెలియజేయబడింది. పైన పేర్కొనబడిన వారు అంటే తల్లిదండ్రులు, బంధువులు, అనాథలు, నిరుపేదలు, బాటసారులు మీ ధన సహాయానికి, సహకారానికి ఎక్కువ హక్కుదారులు. దీన్ని బట్టి బోధపడేదేమంటే ఖర్చు పెట్టడానికి సంబంధించిన ఈ ఆజ్ఞ సదఖాతే నాఫిలాకు వర్తిస్తుంది. అంటే స్వచ్ఛందంగా చేయవలసిన ఖర్చు అన్నమాట. ఇది జకాత్కు వర్తించదు. ఎందుకంటే జకాత్ అనేది విధిగా ఇవ్వవలసిన దానం. అది తల్లిదండ్రుల కోసం ఖర్చు చేయకూడదు. ఆయన నెంబర్ 216. యుద్ధం చేయటం మీకు కష్టంగా అనిపించినప్పటికీ అది మీపై విధిగా నిర్ణయించబడింది.
మీరు దేన్ని ఇష్టపడటం లేదో అదే మీ పాలిట బహుశా శుభకరం కావచ్చు. అలాగే మీరు మీకోసం ఎంతగానో కోరుకునే విషయాలే మీ పాలిట హానికరంగా రూపొందవచ్చు. నిజ జ్ఞానం అల్లాహ్కు మాత్రమే ఉంది, మీకు ఆ విషయం తెలియదు. జిహాద్కు సంబంధించిన ఒకానొక ఆజ్ఞను ఇస్తూ అల్లా మీకు ఏ ఆదేశాన్ని ఇచ్చినా మీరు దాన్ని శిరసావహించవలసిందేనని బోధపరచబడింది. ఏదేని ఒక ఆదేశం మీకు బరువుగా కష్టంగా అనిపించవచ్చు, కానీ దాని పరిణామం ఎలా ఉంటుందో అల్లాకే తెలుసు, మీకు తెలియదు. మీరు మీకోసం బాధాకరం అనుకున్నదే మీ పాలిట శుభకరం కూడా కావచ్చు. యుద్ధం ద్వారా మీ ఆధిక్యత, గౌరవ ఉన్నతులతో పాటు సిరి సంపదలు లభించవచ్చు. అశాంతి, అలజడుల స్థానే శాంతి, సుస్థిరతలు నెలకొనవచ్చు. అలాగే మీరు కోరుకునే వస్తువు యుద్ధం చేసే బదులు ఇళ్లల్లో కూర్చొని ఉండాలన్న తలంపు భవిష్యత్తులో మిమ్మల్ని పరాభవానికి గురి చేయవచ్చు. శత్రువు మీపై దాడి చేసి మీ జీవితాలను మరింత దుర్భరం చేయవచ్చు. కనుక మీరు దైవాదేశాల పట్ల విముఖత చూపే బదులు ఆజ్ఞ అవగానే చిత్తం అంటూ సకారాత్మకంగా స్పందించండి. ఆయన నెంబర్ 217. నిషిద్ధ మాసాలలో యుద్ధం చేయటం గురించి ప్రజలు నిన్ను అడుగుతున్నారు. నువ్వు వారికి చెప్పు, ఈ మాసాలలో యుద్ధం చేయటం మహాపరాధం. అయితే అల్లా మార్గంలో అవరోధాలు కల్పించడం, అల్లాను తిరస్కరించడం, మస్జిదే హరాంను సందర్శించే జనులను అడ్డుకోవటం, అక్కడ నివసించే వారిని అక్కడ నుంచి వెళ్ళగొట్టడం అల్లా దృష్టిలో అంతకన్నా ఘోరమైన అపరాధం. ఈ ఉపద్రవం అంటే ఫిత్నా హత్య కన్నా పెద్దది. వారు మీతో యుద్ధం చేస్తూనే ఉంటారు. చివరికి వారికి వీలు కలిగితే మిమ్మల్ని మీ ధర్మం నుంచి మరలించనైనా మరలించేస్తారు. మరి మీలో గనక ఎవరైనా తమ ధర్మం నుంచి తిరిగిపోయి అవిశ్వాస స్థితిలో మరణిస్తే వారి ఇహపరలోకాల్లోని కర్మలు సర్వనాశనమైపోతాయి. అలాంటి వారే నరకవాసులు. వారు అందులో కలకాలం పడి ఉంటారు. రజబ్, జిల్ఖాదా, జిల్హజ్, ముహర్రం ఈ 4 మాసాలు అజ్ఞాన కాలంలో కూడా నిషిద్ధ మాసాలుగా పరిగణించబడేవి. ఈ మాసాలలో యుద్ధం, జగడం అవాంఛనీయంగా భావించబడేది. ఇస్లాం కూడా వీటి పవిత్రతను యథాతథంగా కొనసాగించింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో రజబ్ మాసంలో ఒక ముస్లిం సైనిక దళం చేతిలో ఒక అవిశ్వాసి హతమార్చబడ్డాడు. కొంతమంది ఖైదీలుగా పట్టుబడ్డారు. ఎందుకంటే రజబ్ నెల ప్రారంభమైన సంగతి ముస్లింలకు తెలియదు. ఈ సంఘటనను ఆసరాగా తీసుకొని అవిశ్వాసులు ముస్లింలపై ఎద్దేవా చేశారు. నిషిద్ధ మాసాల్లో అంటే పవిత్ర మాసాల్లో కూడా వీరు రక్తపాతం సృష్టిస్తున్నారని విమర్శించారు. అప్పుడు ఈ ఆయతు అవతరించింది. నిస్సందేహంగా నిషిద్ధ మాసాలలో రక్తపాతం సృష్టించడం పాపకార్యమే. కానీ నిషిద్ధ మాసాలను ఉదాహరించే వారు కూడా తమ అంతరంగంలోకి తొంగి చూసుకోవాలని చురక అంటించబడింది. ఎందుకంటే వాళ్ళు సైతం నిషిద్ధ మాసాలలో చేయరాని పనులన్నీ చేశారు. అల్లాహ్ మార్గంలో అడ్డంకులు సృష్టించడం, దైవ గృహ సందర్శనం నిమిత్తం వెళ్లే వారిని నిలువరించడం, మక్కాలోని ముస్లింలను మక్కా నుండి వెళ్లిపోయే పరిస్థితుల్ని సృష్టించడం ఇవన్నీ మామూలు అపరాధాలు కావు, క్షమార్హం కాని నేరాలు, హత్యా నేరం కన్నా తీవ్రమైన చేష్టలు. అందువల్ల ముస్లింల చేత పొరపాటున నిషిద్ధ మాసంలో జరిగిన ఒక్కగానొక్క హత్యోదంతంపై కాకిగోల చేయటం విడ్డూరమే. దానికి బదులు వారు ఆత్మావలోకనం చేసుకొని తమ కర్మల చిట్టాను ఒకసారి తిరిగేసుకొని పశ్చాత్తాపం చెందటం మంచిది. వాళ్ళు ఒకవైపు తమ దురాగతాలను కొనసాగిస్తూ కుట్రలు కుయుక్తులతో మిమ్మల్ని ధర్మభ్రష్టుల్ని చేసేందుకు యత్నిస్తున్నప్పుడు మీరు మాత్రం నిషిద్ధ మాసం అని చెప్పి ఎందుకు ఆగాలి? ఎవరైనా ఇస్లాం ధర్మం వైపు నుంచి తిరిగిపోయి అంటే ధర్మభ్రష్టులైపోయి ఆ తర్వాత పశ్చాత్తాపం చెందకపోతే ప్రపంచంలో అతనికి మరణశిక్ష విధించబడాలి. ఈ ఆయతులో అతనికి విధించబడే పరలోక శిక్ష ప్రస్తావనకు వచ్చింది. దీని ద్వారా అవగతమయ్యేది ఏమిటి అంటే విశ్వాస స్థితిలో చేసిన సత్కార్యాలు కూడా అవిశ్వాసం మరియు ధర్మ భ్రష్టత మూలంగా వృధా అయిపోతాయి. ఏ విధంగానైతే విశ్వసించిన వారి విశ్వాసం మూలంగా వారి గత కాలపు పాపాలు తుడుచుకుపోతాయో అదేవిధంగా ధిక్కార వైఖరి వైముఖ్య ధోరణి మూలంగా వారి మంచి పనులన్నీ బూడిదలో పోసిన పన్నీరులా అయిపోతాయి.
అయితే అవిశ్వాస స్థితిలో ప్రాణం పోయినప్పుడే ఈ కర్మలు పాడవుతాయి. ఒకవేళ చావుకు ముందే మనిషి తన తప్పును గ్రహించి క్షమాభిక్ష వేడుకుంటే అల్లా అతని తప్పును మన్నిస్తాడు. అట్టి స్థితిలో అతని సత్కార్యాలు వృధా కావు. ఆయా నెంబర్ 218. అయితే విశ్వసించిన వారు హిజ్రత్ చేసిన అంటే వలసపోయిన వారు దైవ మార్గంలో పోరాడేవారు మాత్రమే దైవ కారుణ్యానికి అభ్యర్థులు. అల్లా అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు. ఆయా నెంబర్ 219. ప్రజలు నిన్ను మద్యపానం గురించి, జూదం గురించి ప్రశ్నిస్తున్నారు. నువ్వు వారికి చెప్పు, రెండిట్లోనూ చాలా పెద్ద పాపం ఉంది. ప్రజలకు దీనివల్ల కొన్ని ప్రాపంచిక లాభాలు కూడా చేకూరుతాయి. కానీ వీటి ద్వారా చేకూరే లాభం కన్నా పాపం చాలా ఎక్కువ. ఏం ఖర్చు పెట్టాలి అని వారు నిన్ను అడుగుతారు. మీ ఖర్చులు పోగా మిగిలినది అని నువ్వు వారికి చెప్పు. మీరు యోచన చేసేటందుకు గాను అల్లా ఈ విధంగా తన ఆదేశాలను స్పష్టంగా వివరిస్తున్నాడు. పెద్ద పాపం అనేది ధార్మికత రీత్యా అన్నమాట. ఈ రెండు వస్తువులు అంటే మద్యపానం, జూదం మనిషిని నైతికంగా అధోగతికి చేరుస్తాయి. లాభాలు ప్రాపంచికమైనవి. ఉదాహరణకు మద్యపానం వల్ల తాత్కాలికంగా మనిషి శరీర అవయవాలు చురుకుగా పనిచేసే చేయవచ్చు. కొంతమందికి మెదడు కూడా బాగా పనిచేయవచ్చు. వారి లైంగిక శక్తి కూడా పెరగవచ్చు. అలాగే వాటి క్రయ విక్రయాలు, క్లబ్బుల ఏర్పాటు లాభసాటి వ్యాపారం కావచ్చు. జూదంలో కూడా ఒక్కోసారి మనిషి గెలిచినప్పుడు లాభపడతాడు. కానీ అతనికి చేకూరే ఈ క్షణ భంగురపు లాభాలు నైతికంగా, ధార్మికంగా అతను పోగొట్టుకునే దాని ముందు ఎందుకు సరిపోవు. అందుకే వీటి పాపం వీటి లాభాల కన్నా ఎంతో అధికం అని అనబడింది. ఈ విధంగా ఈ ఆయతులో మద్యపానం, జూదం హరాం అంటే నిషిద్ధంగా అయితే ఖరారు కాలేదు. కానీ ఇందులో రానున్న కాలంలో నిషేధించబడటానికి భూమిక తయారు చేయబడింది. ఈ ఆయతు ద్వారా మనం ముందుకు వచ్చే ఒక ముఖ్య సూత్రం ఏమిటంటే, ఒక వస్తువు ఎంత హానికరమైనదైనప్పటికీ అందులో కూడా ఎంతో కొంత మేలు లేక ప్రయోజనం ఉండవచ్చు. చెప్పే తీరును బట్టి ఇది నైతిక ఉపదేశంగా తోస్తుంది, లేక అది ఇస్లాం తొలి రోజుల్లో ఇవ్వబడిన ఆజ్ఞ అయి ఉండవచ్చు. జకాత్ విధిగా నిర్ణయించబడిన తర్వాత ఈ ఉపదేశంపై అమలుపరచడం తప్పనిసరి కాదు. కాకపోతే ఇది మంచి పని వైపుకు ప్రోత్సహించే విషయంగా ఎప్పుడూ చలామణి అవుతుంది. లేదా మీరు సులువుగా చేయగలిగినంత చేయండి, మీ మనసుకు కష్టం అనిపించకుండా ఉన్నంతగా అన్నది దీని భావం కావచ్చు. ఇస్లాం దైవ మార్గంలో ఖర్చుకు సంబంధించి ఎంతగానో ప్రోత్సహించింది. అయితే మనిషి తనపై ఆధారపడి ఉన్న వారి పోషణ పట్ల తొలుత శ్రద్ధ వహించాలన్నది ఇస్లాం ఆదేశం. మరో విషయం ఏమిటంటే, రేపటి రోజున తన పిల్లలు, కుటుంబీకులు వేరొకరి ముందు చేయి చాచి అర్థించవలసిన పరిస్థితి ఏర్పడకుండా అతను జాగ్రత్త పడాలి. ఆయా నెంబర్ 220. ఇహలోక జీవితంలో, పరలోకంలో కూడా ఇంకా వీరు అనాథలను గురించి కూడా నిన్ను ప్రశ్నిస్తున్నారు కదూ. వారికి బోధపరచు. వారి బాగోగులను అభిలషించడం ఉత్తమం, బాగుపరిచే ఉద్దేశంతో. ఒకవేళ మీరు వారు సొమ్మును మీ సొమ్ములో కలుపుకుంటే వారు మీ సహోదరులే. చెడగొట్టే వారెవరో, బాగుపరిచే వారెవరో అల్లాహ్కు బాగా తెలుసు. అల్లాహే గనక తలిస్తే మిమ్మల్ని కష్టాల్లో పడవేసేవాడే. నిశ్చయంగా అల్లాహ్ శక్తిమంతుడు, వివేకవంతుడు. అనాథల ఆస్తిని అన్యాయంగా కబలించే వారిని గురించి హెచ్చరిక రాగానే ప్రవక్త సహచరులు భీతితో వణికిపోయారు. తమ వద్దనున్న అనాథల వస్తువులన్నిటినీ తమ సంపదల్లో నుంచి వేరుపరిచారు. ఆఖరికి తిను పదార్థాలు కూడా ఏమైనా మిగిలిపోతే వాటిని కూడా వేరుగా ఉంచేవారు. ఆ విధంగా అవి కుళ్ళిపోయేవి. అనాథల సొమ్మును అన్యాయంగా తినేవారి జాబితాలో తమ పేరు కూడా ఎక్కడ నమోదు పరచబడుతుందోనన్న భయం వారిని అనుక్షణం పీడిస్తూ ఉండేది. దానిపై ఈ వచనం అవతరించింది. అంటే మీరు బాగు చేసే ఉద్దేశంతో అనాథల సొమ్మును మీ సొమ్ములో కలుపుకోగోరినా ఆయన అందుకు సమ్మతించేవాడు కాడు. కానీ ఆయన అందుకు సమ్మతించి మీకు సౌకర్యం కలుగజేశాడు. కాబట్టి మీరు దేవుని ఎడల కృతజ్ఞతా భావంతో మెలగండి, అనాథలను ఆదరించండి.
అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.